అంటే 'లైలా' లాంటి సినిమాలు తీస్తే థైలా పట్టుకోవాల్సొస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి సినిమాలు తీయండి సార్ ప్లీజ్. ఏడిచోలే నోర్ము ఇలాంటి వెర్రి మొర్రి సలహాలు ఇచ్చావంటే కొబ్బరి తోటకి ఎరువైపోతావు. అండ్ ఇంకా 'లైలా' సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. 'లైలా' ఫెయిలా అంటే ఆల్మోస్ట్ ఫెయిలే అని చెప్పొచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు, అందంగా లేవంటున్నాడు. మనకు చూసినప్పుడు లైలానే కనిపించాలి. బట్ అక్కడ ఎటువంటి హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్ కానీ ఏం లేదు. అక్కడ గెటప్ వేసామని జస్ట్ వేసాం అంతే. ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం. పద్ధతులు మార్చాలరా. మొన్నేవో వేషం మార్చమన్నావు, రేపు పార్ట్లు కూడా మార్చమంటావు. ఒక జోక్ అయిపోయిన తర్వాత ఓ ఇది కామెడీ ఎక్కడ మనం నవ్వాలా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చడిలాగా. సినిమాలో అసలు ఏమీ లేదు భయ్యా. సో ఆటోమేటిక్లీ అదే పెరిష్ అయిపోతుంది. లోపలేం లేదు డొల్లా. చాలా మంది దీన్ని ఆపేస్తాం, దీన్ని బాయ్కాట్ చేస్తాం, అట్టర్ ఫ్లాప్ లేలా అని చెప్పి చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. కానీ అలా ట్రెండ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్లీ దానంతటదే ఆగిపోతుంది. మాక్సిమం మ్యాట్ని కల్లా ఇదే ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. అది కాదు అని అంటే ఇక సాగదీయడం అనమాట. బోర్ అయితే కొట్టేసింది, చాలా మంది నిద్ర కూడా పోయారు. నువ్వు చెప్పే పాటలు బోర్ కొడుతున్నాయి మిస్, నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పు అసలు ఎవ్రీ 10 minutes అసలు డబల్ మీనింగ్ డైలాగ్స్ అని బూత్ మాటలు ఎందుకు అసలు? ఎందుకన్నయ్యా? ఎందుకు ఎందుకులా? ఇంకా చెప్పినా లాగ్ రంబల చాలా అంటే చాలా సాగదీసిండు. ఏదో శవయాత్రకు పోతున్నట్టు పోతున్నావేంటి రా, స్పీడ్ గా పోనీ. ఈ బండి ఇంత స్పీడ్ అన్నా? ఫుల్ క్రింజ్ భయ్య. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ బాధపడాలి అనేటటువంటిది అర్థం కాదు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. సరే కనీసం మీరు లేడీ గెటప్ ట్రై చేశారు, ఆ పోర్షన్ అన్నా బాగుందా అంటే ఇంకా దరిద్రంగా చండాలంగా ఉంది. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడు రా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.